ఎటువంటి రక్త సంబంధం లేకుండా దేశ రక్షణ కోసం మనసా వాచా కర్మన ప్రాణాలకు సైతం సంతోషంగా వదిలే వ్యక్తి ఒక్క సైనికుడు మాత్రమే. అలాంటి ఒక్క సైనికుడు గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. మనందరిలాగానే అతనికి ఒక ప్రేమ కథ ఉంది. కాలేజీ రోజుల్లోనే ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. యుద్ధం నుండి తిరిగి రాగానే పెళ్ళని చెప్పి వెళ్ళిపోయాడు. తప్పకుండా వస్తాను, జెండా ఎగురవేసైనా లేదా జెండాని చుట్టుకునైనా అంటూ వెళ్ళిపోయాడు. చివరికి తను చెప్పిందే జరిగింది. అతడు ఎవరో కాదు, షేర్షా, సింహాలకే రారాజు, కెప్టెన్ విక్రమ్ బాత్రా గారు. మీరు గమనించనున్నట్టే కొన్ని సినిమాలు ఆ హీరోని దృష్టిలో పెట్టుకుని రాశారా అనిపిస్తుంది. ఈ స్టోరీ కూడా మీకు అలాగే అనిపిస్తుంది. దేవుడు ఈ హీరోని దృష్టిలో పెట్టుకొని రాశాడేమో అనేసి. అది సెప్టెంబర్ 9, 1974 హిమాచల్లోని పాలంపూర్ అనే విలేజ్లో ఉపాధ్యాయ దంపతులకి జన్మించాడు. చదువులో గొప్పగా రాణించకపోయినా దేశభక్తి మెండుగా ఉండటం వల్ల ఎన్సీసీలో జాయిన్ అయ్యాడు. సిడిఎస్ పరీక్షలో ఉత్తీర్ణుడై ఐఎంఏ డెహ్రాడూన్లో శిక్షణ పొందాడు. 1997లో 13 జమ్మూ అండ్ కాశ్మీర్ రైఫిల్లో జాయిన్ అయ్యాడు. ఆ సమయంలో ఆ బెటాలియన్ జమ్మూ అండ్ కాశ్మీర్లోనే ఉండటం జరిగింది. ఆ తర్వాత 2 సంవత్సరాలకి కార్గిల్ యుద్ధం మొదలైంది. అప్పుడు ఆర్మీ హెడ్ క్వార్టర్ వారు ముఖ్యమైన పాయింట్స్ అయిన టైగర్ హిల్, .5140, .4875ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని 13 జాక్ రైఫిల్కి ఆర్డర్స్ ఇవ్వడంతో అదే సమయంలో అక్కడ ఉన్న యంగ్ డైనమిక్ లీడర్ అయిన కెప్టెన్ విక్రమ్ బాత్రా గారికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. అప్పుడు ఆపరేషన్ విజయ్కి గాను తనకిచ్చిన కోడ్ నేమ్ షేర్షా. షేర్షా అంటే ఏంటో తెలుసా? సింహాలకే రారాజు. పేరుకు తగినట్లుగా తన పోరాటం, తన శత్రువులపై ఉద్యమించిన తీరు, శత్రు సైన్యం .5140 నుండి వెనుదిరిగేలా చేశాడు. ఈ విజయాన్ని షేర్షా తన కోడ్లో ఇలా అన్నాడు: ఏ దిల్ మంగే మోర్. ఈ ఒక్క పదం దేశాన్ని కదిలించింది. షేర్షాని ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేసింది. విజయ గర్వంతో ఉన్న షేర్షా సింహ గర్జనతో దండయాత్ర .4875 కూడా కొనసాగించాడు. ఆ సమయంలో తన రెట్లో ఉన్న ఒక సిపాయి గాయాల పాలైపోవడంతో తనని రక్షించే ప్రయత్నంలో కెప్టెన్ విక్రమ్ బాత్రా గారు కూడా అమరుడయ్యారు. చివరి నిమిషంలో కూడా తను పలికిన మాట భారత్ మాతాకి జై. ఈ ఒక్క మాట చాలు తన దేశం పట్ల తనకున్న అంకిత భావం ఏంటో. అలా ఒక వీరుడు అమరుడయ్యాడు. ఆ వీరుడి పేరు మీదుగానే ఆ .4875కి బత్రా టాప్గా మార్చడం జరిగింది. అతన్ని భారత ప్రభుత్వం పరమవీర్ చక్రతో పురస్కరించడం జరిగింది. తనని పెళ్లి చేసుకుంటానన్న ప్రియురాలు ఇప్పటికీ వెయిట్ చేస్తూనే జీవితం గడిపేస్తుంది. ఇదండి మరో కార్గిల్ వీరుని గాథ. మరో వీరుని గాథతో మరలా కలుద్దాం. ఈ యొక్క స్టోరీ అందరికీ తెలిసేలా తప్పకుండా షేర్ చేయండి. జై హింద్.